పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. ప్రతిరోజు ఏవో కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకుంటాం. ఇవాళ జ్ఞానము అన్న దాని గురించి తెలుసుకుందాం. జ్ఞానము, అజ్ఞానము. జ్ఞానం లేకపోవడము అజ్ఞానము. జ్ఞానం అంటే ఇంగ్లీష్లో నాలెడ్జ్, విజ్డమ్ ఇవన్నీ కావు. జ్ఞానానికి ఇంగ్లీష్లో పర్యాయ పదము ఎన్లైటన్మెంట్. పరలోక జ్ఞానాన్ని జ్ఞానం అంటాం. పరలోకాలు ఉన్నాయి. మనం చనిపోయిన తర్వాత పరలోకాలకు వెళ్తాము. పుట్టే ముందు పరలోకాల నుంచి ఇక్కడ లోకానికి వచ్చాము. ఈ విషయాలు తెలుసుకున్నవాడు జ్ఞాని. ఈ విషయాలు తెలుసుకునేవాడు, తెలియనివాడు అజ్ఞాని. నాస్తికులు, ఆస్తికులు అని ఇద్దరున్నారు. పరలోక జ్ఞానము తెలియని వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు నాస్తికులు. పరలోక జ్ఞానము తెలుసుకున్నవారు, కావలసి ఉన్నవాళ్ళు జ్ఞానులు, ఆస్తికులు. అదే ఆస్తి, నిజమైన ఆస్తి. ఆస్తి అంటే ఉన్నది అని చెప్పేసి అర్థం. నా ఆస్తి అంటే లేదు అని చెప్పేసి అర్థం. ఏమిటి లేదు? చనిపోయిన తర్వాత ఇక్కడ బతికే లేదయా, మట్టిలో కలిసి నీరు, గాలిలో కలుస్తుందయా బాబు. ఇది నా ఆస్తిక తత్వము. నా ఆస్తి లేదు, అవన్నీ లేవు. ఆస్తి అంటే ఉన్నది, అవన్నీ ఉన్నాయో అని చెప్పేవాళ్ళే ఆస్తికులు. పరలోకాలు లేవని చెప్పేవాళ్ళే నాస్తికులు. నాస్తికులని అజ్ఞానులు అంటారు, ఆస్తికులని జ్ఞానులు అంటారు. అయితే ఆస్తికులకి జ్ఞానులకి తేడా ఉంది. జ్ఞానులు అనుభవించిన వాళ్ళు, పరలోకాలను అనుభవించిన వాళ్ళు జ్ఞానులు. పరలోకాలు ఉన్నాయని కేవలం నమ్మేవాళ్లే ఆస్తికులు. కేవలం నమ్మకంతో సరిపోదు, వాటిని తెలుసుకుని ఉండాలి, అనుభవించి ఉండాలి. అప్పుడు వాళ్ళు జ్ఞానులు అవుతారు. ఆస్తికులందరూ జ్ఞానులు కాదు. నాస్తికులు ఎలానూ జ్ఞానులు కలరు. ఆస్తికులలో ధ్యానం చేసేవాళ్ళు జ్ఞానాన్ని పొందగలరు, ఆత్మానుభవాన్ని పొందగలరు. నాస్తికులు కూడాను వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళకి ఈ జ్ఞానం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నువ్వు ఆస్తికుడివి అయి ఉండక్కర్లేదు, పరలోకాలు నమ్మి ఉండక్కర్లేదు. నమ్మినా నమ్మకపోయినా ధ్యానం చేసినప్పుడు ఆ జ్ఞానం వస్తుంది. ఈ ఆస్తికులు కొంతమంది ఎలా ఉంటారంటే, పరలోకాలు ఉన్నాయని గ్రహించినా, నమ్మి ఉన్నా
జన్మ జన్మల పరంపరలు ఉన్నాయని నమ్మినా ఇంట్లో ఎవరన్నా పోతే ఏడుస్తుంటారు. అంటే వాళ్ళు అజ్ఞానులు. ఏడ్చేవాడంటే నువ్వు అజ్ఞాని వేదం, ఆస్తికుడు అయినా నాస్తికుడైనా. జ్ఞాని అనేవాడు ఎప్పుడు ఏడవాడు. ఏడిస్తే వాడు జ్ఞాని కాలేదు. వాడు ఇంకా దేవుడా మా అమ్మని ఎందుకు తీసుకుపోయావయ్యా అంటాడు. ఒక పక్కన దేవుడు అంటూ ఉన్నాడని నమ్మాడు, కానీ మా అమ్మని తీసుకుపోయావు అంటాడు. రెండు పరస్పరం విరుద్ధం. నువ్వు దేవుడా అంటే నువ్వు ఆస్తి కూడా అన్నమాట. కానీ మా అమ్మని ఎందుకు తీసుకుపోయావు అని అడిగితే నువ్వు అజ్ఞాని అన్నమాట. నీకు జ్ఞానం కలగలేదు. దేవుడా మా అమ్మ చనిపోతుంది, రక్షించు, కాపాడు అంటే కూడా అజ్ఞానమే. ఎవరిని కాపాడాలి? మీ అమ్మ కూడా దేవుడే, నువ్వు కూడా దేవుడే. ఒక దేవుడు ఇంకో దేవుడిని కాపాడుతాడేంటి? ఓ దేవుడా, వెంకటరమణ, గోవింద, మా అమ్మగారిని రక్షించు, ఆవిడ నెలైనా బతికేదో చేయి అంటే ఆయన పక్క నవ్వుతాడు. ఆయన ఆవిడ పైలో కలిపోయినా బతికే ఉంటుందోయ్. నీ మూర్ఖపు ప్రశ్న, నీ మూర్ఖపు కోరిక, నువ్వు అజ్ఞానంలో ఉన్నావోయ్ అంటాడు ఆయన వెంకటేశ్వర స్వామి. ఆవిడ టైం వచ్చినప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ టైం రాకపోయినప్పుడు ఆవిడ వెళ్ళకుండా, ఆవిడ టైం వచ్చినప్పుడు ఆవిడ నువ్వు ఎంత ఆపినా వెళ్ళిపోతుంది. టైం రాకపోతే వెళ్ళిపోమని ఆవిడ వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు జ్ఞానులు. నీ ఏడుపులకి పెడబబ్బలకి వాళ్ళు పక్క నవ్వుతుంటారు. దేవుడా మా అమ్మ చచ్చిపోతుంది అంటారు. ఆయన పైనుంచి చూసి నువ్వే దేవుడు పోయి ఎవరిని దేవుడు అని పిలుస్తున్నావు? తర్వాత మీ అమ్మ, నీకు అమ్మ అంటూ ఎవరు లేరు. పలానా స్త్రీ నీకు అమ్మ అనుకుంటే నువ్వే మూర్ఖురాడివి, నువ్వు మూర్ఖతలో ఉన్నావు. ఆత్మకి ఎవరు జన్మ ఇవ్వరు. ఆత్మ తనంతట తాను ప్రవేశిస్తుంది గర్భంలోకి. మా అమ్మను రక్షించున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మ కాదు. రెండో పాయింట్ ఏంటంటే రక్షణకి అక్కడ ఏమీ లేదు. నువ్వు అజ్ఞానివి రా అంటాడు వెంకటేశ్వర స్వామి. చూసారా? పైలోకంలో ఉండే వాళ్ళంతా జ్ఞానులు. వాళ్ళకి తెలుసు, అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. పైలోకం నుంచి కింద లోకం రాగానే మనమంతా మర్చిపోతాం, మరుపులో వస్తాం. అంటే అజ్ఞానంలో పడిపోతాం. ఆత్మ గర్భంలో ప్రవేశించగానే తన ఎరుకను మర్చిపోతుంది. పుట్టేటప్పుడు అందరూ జ్ఞానులే, పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే. ఆ జ్ఞానాన్ని కోల్పోతారు. అదే పరీక్ష అంటే, ఆత్మకు పరీక్ష. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప పనులే చేస్తున్నావు, గొప్ప గొప్ప మాట్లాడబడుతున్నావు. కానీ పై ఆ లోకానికి వెళ్ళు, ఆ భూలోకానికి వెళ్ళు, అక్కడ గొప్ప గొప్ప మాట్లాడు, అప్పుడు చూద్దాం నీ సంగతి అంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఏడుస్తుంటాం. నాకు అన్యాయం చేసావు, నాకు చేతులు లేకుండా పట్టించావు, కళ్ళు లేకుండా పట్టించావు, నాకు అన్ని కష్టాలు పెట్టావు, నాకున్న కష్టాలు ఇంకెవరికీ లేవు. నువ్వు దేనికోసం ఏడ్చినా భూలోకంలో నువ్వు అజ్ఞానివి, అపండితుడివి, పామరుడివి. అర్జునుడు కృష్ణుడితో, నేను వీళ్ళందరినీ చంపలేను, వీడి నా తాత, వీడి నా గురువు, వీడి నా అన్న, వీడి నా తమ్ముడు, నేను చంపలేను వీళ్ళని, నేను భిక్షాటన చేసుకుంటాను అన్నప్పుడు కృష్ణుడు పక్క నవ్వాడు. కూడని దానికోసం నువ్వు ఏడుస్తూ నాకే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావా?
అశోచ్యాన్ అన్వశోచస్త్వం అంటే ఏడవకూడదు దానికి నువ్వు ఏడుస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ భాష గొప్ప గొప్ప ప్రజ్ఞతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు. గతాసూన్ అగతాసూన్ నా అనుశోచంతి పండిత. పండితుడు అనేవాడు గతించబోయే వాడి కోసం కానీ గతించిన వాడి కోసం కానీ ఏడవాడు. దేనికోసం ఏడిచిన వాడు అపండితుడు, అజ్ఞాని, పామరుడు. చనిపోయే వాడికి కానీ చనిపోయిన వాడి కోసం ఏడవడం అనేది ఆ పండితుడి లక్షణము, అజ్ఞాని యొక్క లక్షణము, పామరుడి యొక్క లక్షణము. ఈ పామరుడు ఎలా ఉంటాడంటే లేనిది కోరుకుంటూ ఉంటాడు, ఉన్నది కాదంటూ ఉంటాడు. ఏదైనా వస్తుంటే వస్తుందని పడిపోతూ ఉంటాడు, పోతుంటే అయ్యో పోతుందిరా అంటూ ఉంటాడు. అది పామరుడు లక్షణం. కానీ పండితుడి లక్షణం ఏమిటా అంటే, జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే ఏదీ కోరడు, లేనిది కోరడు, ఉన్నది కాదనడు. వస్తుంటే వస్తుందిరా అని సంబరపడిపోడు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడిపోడు. ఇది ఒక జ్ఞాని యొక్క లక్షణం. అజ్ఞాని యొక్క లక్షణం ఏంటి? ఏది లేదో అదే కోరుకుంటూ ఉంటాడు. ఒక పెళ్ళాం ఉంది, రెండో పెళ్ళాం లేదు, ఆ రెండో పెళ్ళాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఉన్న పెళ్ళాంతో హ్యాపీగా ఉండడు. ఆ పక్కవాడికి ముగ్గురు పెళ్ళాలు నాకు కూడా ముగ్గురు కావాలంటుంటాడు. లేనిది కోరుకుంటూ ఉంటాడు, ఉన్నదేమో కాదంటాడు. రాజ్యాలు వస్తుంటే సంబరపడుతుంటాడు, రాజ్యాలు పోతుంటే ఏడుస్తూ కూర్చుంటాడు. అజ్ఞాని, జ్ఞాని. అజ్ఞాని యొక్క లక్షణం ఏంటి, జ్ఞాని యొక్క లక్షణం ఏంటి? రెండు రకాల మనుషులు ఉన్నారు భూలోకంలో. పుట్టే ముందర అందరూ జ్ఞానులే, పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే. కానీ ధ్యానం చేస్తే అందరూ జ్ఞానులు అవుతారు. ధ్యానం అంటే ధీ ప్లస్ యానము. అంటే నీ యొక్క బుద్ధితో నువ్వు యానం ప్రయాణం చేయాలి, నువ్వు బుద్ధితో మాట్లాడాలి, బుద్ధితో ఆలోచించాలి. బుద్ధితో విచక్షణ జ్ఞానంతో ఉండాలి, వివేకంతో ఉండాలి, అవివేకిగా ఉండకూడదు. బుద్ధిజీవుడు అయ్యాలి. ఒకానొక జ్ఞానిని బుద్ధిజీవుడు అంటారు. ఆ జ్ఞానం లేని వాడిని బుద్ధి లేని జీవుడు అంటారు. వాడికి బుద్ధి జ్ఞానం లేదురా అంటారు. వాడు ఎవడో వాడికే తెలియదు, వాడికి బుద్ధి జ్ఞానం లేవు. జ్ఞానికి ఏమంటాం? వాడికి బుద్ధి జ్ఞానం చాలా ఉన్నాయి. ఓయ్, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు వాడితో, అనవసరంగా నోరిప్పమాక. నైన్టీన్ 1981లో నేను మా గురువు గారి దగ్గర ఈ వాక్యాలు విన్నాను. ఏమిటి? లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు, వస్తుంటే వస్తుందని సంబరపడిపోతారు, పోతుంటే అయ్యో పోతుందా అని బాధపడరాదు. ఆయన గురువు గారు ఒకరోజు పిలిచి, నాయన నేను వెళ్తున్న పని అయిపోయింది, నాకు సమాధి ఏర్పాటు చేయను ఆయన అన్నారు. ఓకే స్వామీజీ అన్నాం. అటు ఇటు అంతా వెతికి ఒక ఊర్లో ఒక స్థలం చూసి అక్కడ తవ్వి అంత రెడీ చేసి, స్వామీజీ మీరు అనుకున్నట్టు సమాధి ఏర్పాటు చేసాము. ఓహో అలాగా, అయితే పలానా రోజు ఒక నలుగురిని పిలువు, నేను శరీరం వదిలిపెడతా అన్నాడు. మా కళ్ళ ముందు ఆయన శరీరం వదిలిపెట్టాడు. 1983 May 22. ఆయన పోయాడని మనకేం బాధ లేదు. నేను జ్ఞానిని కదా, ఆయన పని అయిపోయింది అని వెళ్తున్నాడు. నైన్టీన్ 1993లో మా తండ్రి గారు పోయారు, ఆయన పని అయిపోయింది వెళ్ళిపోయారు, అంతే. 2006 సంవత్సరంలో మా అమ్మగారు పోయారు. ఎందుకు పోరు? మనం ఏడుస్తాం. ఏడుస్తే అజ్ఞానే. నేను అజ్ఞాని కాదు కదా,
నేను పామరుని కాదు కదా, పండితుడిని కదా. ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ ఉండవు. నేను ధ్యానంలో రాకముందు ఏడుపులు పెడబొబ్బలు ఉన్నాయి. ఒక అబ్బాయి పుట్టి నాకు 6 రోజులకి పోయాడు. అప్పుడు ఏడ్చాం. అప్పుడు ఇంకా ధ్యానం రాలేదు, అప్పుడు ఇంకా అజ్ఞాని. ధ్యానంలో రాకముందు అజ్ఞాని, ధ్యానంలో వచ్చిన తర్వాత జ్ఞాని. ఆ జ్ఞానాన్ని అందరికీ బోధించినప్పుడు సుజ్ఞానిని అయ్యాను. జ్ఞానాన్ని అందరినీ బోధించేవాడు సుజ్ఞాని. మహాజ్ఞాని. జ్ఞానము అజ్ఞానము 2 ఉన్నాయి. ధ్యానంలో రాకముందు అందరూ అజ్ఞానులే, పుట్టకముందు కూడా అందరూ జ్ఞానులే. కానీ పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే, ధ్యానంలో రాకముందు అందరూ అజ్ఞానులే, ధ్యానంలో వచ్చిన తర్వాత అందరూ జ్ఞానులే. ధ్యాన్ని మనిషిని ఏం చేస్తుందంటే జ్ఞానిగా చేస్తుంది. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ముక్తి అంటే దుఃఖం లేకపోవడము. నా దగ్గర కొంతమంది వస్తుంటారు, స్వామీజీ మా అమ్మగారు ఒంట్లో బాగాలేదు, మీరే రక్షించాలి. నేనేం చెప్తాను, ఆడ పోతుంది ఏంటి, సరే నేను ప్రార్థిస్తాను, తొందరగా పోమని చెప్పేసి నేను ఇలానే మాట్లాడతాను. మీ అమ్మగారు తొందరగా పోవాలి, నేను ప్రార్థన చేసుకుంటానులే, ధ్యానం చేసుకుంటానులే. పోయేటప్పుడు ఎలా తొందరగా పోవాలి. ఏడుస్తూ జీవించడం ఇక్కడ ఎందుకు? టక్కుమని పోవాలి. ఏడుస్తూ పోవడము, ఏడుస్తూ పంపించడం కాదు. జ్ఞాని యొక్క మాటలు అజ్ఞానికి అమానుషంగా కనబడతాయి, కానీ అవి అమానుషం కాదు, ఆధ్యాత్మికం, సత్యపూరితం. జ్ఞాని యొక్క మాటలు అజ్ఞానులకు జ్ఞానుల మాటలు రుచించవు, జ్ఞానులకు అజ్ఞానుల మాటలు రుచించవు. ఈ జ్ఞానుల జాతే వేరు. ఏ గూటి పక్షులు ఆ గూటిలోకి చేరుతాయి అన్నట్టు అజ్ఞానుల గూటుల్లోనే ఉంటారు, జ్ఞానులందరూ ఒకటే గూటికి చేరుతారు, జ్ఞానుల గూటికి. జ్ఞానులు అన్న పండితుడు అన్న ఒకటే. భగవద్గీత 2 చోట్ల పండితుడు ఎవరో చెప్పారు. మొట్టమొదటి చోట అశోచాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూచన అనుశోచంత పండిత. ఏడ్చేవాడు పండితుడు కాదు అని చెప్పాడు. దేనికోసం ఏడ్చినా సరే, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కుదరడం లేదండి, మా అమ్మాయికి 30 ఏళ్ళు అయిపోయాయండి, నేనేం చేయను దానికి, నువ్వేం చేస్తావు? మా అమ్మాయికి 30 ఏళ్ళు అయిపోయాయండి, అమ్మాయి 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరినో ఎందుకు ప్రేమలో పడించలేదు? అంత చేతకాని అమ్మాయి ఏంటి? చేతకాని అమ్మాయి అయితే అనుభవించాల్సిందే. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి. వయసులో ఉన్నప్పుడే ఎవడో మగాడిని పడేస్తే సరిపోయేది. ఏ మగాడు పడడు? వయసులో ఉన్న అమ్మాయికి 30 ఏళ్ళు అయిపోయాయని అంటారు. మూర్ఖ శిఖామణి, నీ కూతురు తుగులకు, నువ్వో తుగులకు. ఏ వయసులో ఉండవలసిన ముచ్చట ఆ వయసులో అయిపోవాలి. ముప్పై 50 ఏళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటారేంటి?
నీకు ఏం చేయాలో నీకు తెలియదు. నీకు నా దగ్గర వచ్చే కేసులన్నీ ఇలానే ఉంటాయి. వాళ్ళ అమ్మాయికి నేను సంబంధం చూసి పెట్టాలంట 30 ఏళ్ళకి. రామచంద్ర ఏడవాలో నవ్వాలో తెలియదు నాకు. మా అబ్బాయికి అమెరికా వీసా రావడం లేదంటాడు ఒకడు వచ్చి. ఏం గొంతమ కోరికలు, అంతా అజ్ఞానులే. 4 సార్లు అప్లై చేసినప్పుడు ఇంకా వీసా రాలేదని కానీ నా దగ్గరకు వస్తారు. రోజు ఇలాంటి వాళ్ళ పెద్ద సంత అయిపోతుంది నా దగ్గరికి. అజ్ఞానులు అంతా వస్తూ ఉంటారు మా ఇంటికి. స్వామీజీ పెద్ద గడ్డ ఉంది కదా, ఆయన ఇచ్చేస్తాడని చెప్పేసి. ఆయన తలుచుకుంటే అన్నీ అయిపోతాయంట. అజ్ఞానులు ఎలా ఉంటారు చూడండి, జ్ఞానులు ఎలా ఉంటారు. పిల్లలు పుడితే పుడతారు, పుట్టకపోతే పుట్టారు. నా పిల్లలు కావాలి 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 అంటే నువ్వే నిర్ణయించుకోవచ్చావు పిల్లలు లేకుండా ఉండాలని చెప్పేసి. ఈసారి గద్ద జమంలో పిల్లలు పుట్టి బాగా బాధలు పడ్డావు. వచ్చే పిల్లలు వద్దురా బాబు అన్నావు, కానీ వద్దురు లేకుండా వచ్చావు నువ్వు. కానీ ఇక్కడ వచ్చినది మళ్ళీ నాకు పిల్లలు కావాలి. మా పక్కింటి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మా అన్నగారికి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు. ఒక ఆయన వచ్చాడు, స్వామీజీ నాకు పిల్లలు కావాలన్నాడు. నన్ను పిల్లవాడికి చేసుకోవాయా అని చెప్పాను. నేను నన్ను సాక్కు అని చెప్పాను. నువ్వు చచ్చిపోయిన నీ ఆస్తంగా నాకు వస్తుంది, నన్నే దత్తత తీసుకో నువ్వు. లేనిది కొర రాదు, ఉన్నది కాదని రాదు. వస్తుంటే వస్తుందని సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాదు. ఇది జ్ఞాని యొక్క లక్షణము. ఎప్పుడు లేనిదే కోరుకుంటుంటాడు అజ్ఞాని, ఉన్నది ఎప్పుడు వద్దు 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 అంటాడు. ఉన్న పెళ్ళాలు సరిపోతే వేడే పెళ్ళాలు కావాలి వాడికి. వాడైతే తెలివైన వాడు ఇంకోటి ఎవరు లేడు ప్రపంచంలో. పిల్లలు కావాలని వస్తారు. నేనేం పిల్లల్ని పుట్టించి ఇవ్వనా నీకు? ఇంకా కొంతమంది విచిత్రంగా ఉంటారు. వస్తారు, స్వామీజీ నాకు ఇంకా 3వ కన్ను రాలేదు అంటాడు. అదేదో తీసుకొచ్చి నా జాబ్ నుంచి తీసుకొస్తాను వాడికి. 3వ కన్ను అంట, వాడికి ఇంకా రాలేదంట. నా జేబులో అన్నీ ఉన్నాయి 3వ కళ్ళు, ఒక్కొక్కడికి ఇస్తుంటాను. నువ్వు ఎన్ని రోజులు ఏంటో జాయిన్ చేస్తే 3 రోజులు అయిందట వాడు. 3 రోజులకి 3వ కన్ను కావాలంట వాడికి. రామచంద్ర నాకు ఇప్పటిదాకా రాలేదు, ఇది వాడికే వస్తుంది. నేను ఎవరితో చెప్పుకోను, ఏ గోడకి నా తల కొట్టుకోను నేను. నా దగ్గర 3వ కన్ను లేదురా అంటే మీరు అలా చెప్తాను, మీ దగ్గర అన్నీ ఉంటాయి, మీ దగ్గర లేకుండా ఎలా ఉంటాయి, అన్నీ అబద్ధాలు ఆడుతున్నట్ట. రామచంద్ర నేను అబద్ధాలు ఆడుతానా? నా దగ్గర 3వ కన్ను లేకుండా నేను హాయిగా ఉన్నాను. లేదు నేను కోరను. అది ఒకటి వచ్చి ఉంటే నేను కాదంటాను ఏంటి? వస్తే కాదన్ను, లేకపోయింది కోరను. నేను ఒక జ్ఞానిని, ఒక పండితుడిని. భగవద్గీతలో పండితుడు అనే విషయం గురించి ఇంకో శ్లోకంలో చక్కగా చెప్పారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శవాకేచ పండిత సమదర్శిన. ఇక్కడ కూడా పండిత అనే వర్షం అనే పదం వచ్చింది భగవద్గీత, 2 చోట్ల వస్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, గవి హస్తిని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. విద్య వినయము
కూడుకున్న సంపన్నుడైన ఒకనొక బ్రాహ్మణుడు ఎలా ఉంటాడంటే, బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ అంటే పండితుడు. విద్యతో కూడుకున్న, వినయంతో కూడుకున్న ఒకనొక బ్రాహ్మణుడు, ఒకనొక పండితుడు, ఒకనొక జ్ఞాని ఎలా ఉంటాడే అంటే, ఒక ఆవు పట్ల, ఒక ఏనుగు పట్ల, ఒక కుక్క పట్ల, కుక్క మనసు చంద్ర పట్ల సమంగా ఉంటాడు. ఎవరిని ఎక్కువగా చూడడు, ఎవరిని తక్కువగా చూడలేడు. ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువ చూసేవాడు అపండితుడు. అందరిని సమంగా చూసేవాడు పండితుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని. గవి అంటే ఆవు, హస్తిని అంటే ఏనుగు, శూన్య అంటే కుక్క, శ్వపాకి అంటే కుక్క మాంసం తినేవాడు, చండాలుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ పండిత సమదర్శిన. పండితుడు సమంగా చూస్తాడు అందరినీ. అలా సమంగా చూసేవాడు పండితుడు. నువ్వు రాజువి, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు పామరుడివి, నువ్వు అక్కడ కూర్చో అని చెప్పేవాడు ఆ పండితుడు. దేనికైనా ఏడ్చేవాడు ఆ పండితుడు. అందరిని సమంగా చూడని వాడు ఆ పండితుడు. రెండు చోట్ల పండితుడు అనే పదం వస్తుంది భగవద్గీతలో. ఎవడైనా పండితుడు అంటే జ్ఞాని పండితుడు, అజ్ఞాని అపండితుడు, పామరుడు, జ్ఞానం లేనివాడు, ఇంకా పండని వాడు, కాయగా ఉన్నవాడు. ఒక కాయ ఉంటుంది చెట్టు మీద, మనం ఏం చేస్తున్నాం, ఈ కాయ ఎప్పుడు పండు అవుతుందా అని చూస్తాం మనం. ఏదో రోజు కాయ పండు అయిపోతుంది. అది ప్రకృతి సహజం. కాయ కాయగానే ఉండిపోదు. కానీ ఆ కాయ ఇంకా పండు అయినప్పుడే మనం తింటాం దాన్ని. తినడానికి ఏది ఉపయోగపడుతుంది, కాయ పండా? పండు. సో నువ్వు ఇంకొకరికి ఉపయోగపడాలంటే నువ్వు పండు కావాలి, నువ్వు పండితుడు కావాలి. లేకపోతే ఇంకొకరికి ఉపయోగపడలేవు. నువ్వు కాయగా ఉన్నావు, పచ్చిగా ఉన్నావు. నువ్వు ఇంకా పండితుడు కాలేదు పక్క వాళ్ళకి ఉపయోగపడడానికి. ధ్యానం చేయకముందు కాయ, ధ్యానం చేసిన తర్వాత పండు. పక్వం అవుతావు, పర్ఫెక్ట్ అవుతావు. పండితుడి మాటలు అందరికీ రుచిస్తాయి, అపండితుడి మాటలు అందరికీ అరుచిగా ఉంటాయి. డోకు వస్తుంది, అది బాడీ లోపలికి పోదు, అది విషంలా పనిచేస్తుంది. అపండితుడి మాటలు. పండితుడి మాటలు అమృతం, అపండితుడి మాటలు విషం. కక్కు వచ్చేస్తుంది, డోకు వచ్చేస్తుంది, లోపలికి పోదు అది. పండితుడి మాటలు చక్కగా లోపలికి వెళ్తాయి, నిన్ను పుష్టిగా చేస్తాయి, నష్టిగా చేయవు. కాయ పండు అవుతుంది. ప్రకృతిలో కాయలన్నీ పండులు అవుతాయి, కానీ పురుషులలో కాయ ధ్యానం చేస్తేనే పండు అవుతుంది. ధ్యానం చేసి తీరాలి. పండు అయి తీరాలి. ధ్యానం చేయకుండా ఎవడు జ్ఞాని కాడు, ధ్యానం చేయకుండా ఎవడు పండితుడు కాదు. వీడు ధ్యానం చేసి తీరవలసిందే. అందరూ అడుగుతారు, ఎందుకు చేయాలి సార్ ధ్యానం? మాకు అన్నీ బాగానే ఉన్నాయంటే, నాయనా అన్నీ బాగున్నాయి అనుకుని నీకు ఏది బాగాలేదు అక్కడ. నువ్వు నోటి తుడిచావు కంపు వస్తుంటుంది. నీ నోటికి మాస్క్ పెట్టుకుని తిరుగు. అజ్ఞాని జ్ఞాని. జ్ఞానం బోధించేవాడు సుజ్ఞాని.
దేనికోసం ఏడ్చినా, మా అమ్మాయి పెళ్లి కాలేదు, మా కొడుకు ఇంకా ఉద్యోగం రాలేదు, అప్పుడు వాడు వచ్చాడు, ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడు, పిల్లలు పుట్టలేదు, మా అమ్మగారు చనిపోతున్న రక్షించారు మీరు. నా దగ్గర ఎవరైనా వస్తుంటారు, నా తలుపులు ఎప్పుడు మూయబడి ఉండవు, అది తెరుచుకునే ఉంటాయి, ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. రాగానే చూస్తాను, కళ్ళల్లో చూస్తే కొంత తెలిసిపోతుంది అజ్ఞాన జ్ఞాన అని చెప్పేసి. తర్వాత వాడు నోరు చెప్తాడు, నోరు చెప్పగా వెంటనే తెలిసిపోతుంది నాకు వాడి జ్ఞాన అజ్ఞాన అని చెప్పేసి. వాడు రాగానే తెలిసిపోతుంది, వాడి ముఖం చూసి వీడు ఏదో ప్రాబ్లం ఉన్నాడని తెలిసిపోతుంది. లేదా ముఖం చూసి వీడికి ఏం ప్రాబ్లం లేదు, వీడు హాయిగా ఉన్నాడని తెలిసిపోతుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, వర్డ్స్ ఆర్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్. మాటల వల్ల ఏం తెలుస్తుంది, వెంటనే తెలుస్తుంది ఒక మాటలో వీడి జ్ఞాన అజ్ఞాన అని చెప్పేసి. చాలామంది ధ్యానులే నేను కనపడను కానీ స్వామీజీ బాగున్నారా అని అడుగుతారు, వెంటనే వాటి కాలుతుంది అంటాను. నువ్వు ధ్యానం క్లాస్కి వచ్చి నేను క్లాస్కి వచ్చి బాగున్నారని అడుగుతాడు, నేను హాస్పిటల్లో ఉన్నానా? ఎంతమంది కొట్టాను కూడా ధ్యానులనే అలా అడిగిన వాళ్ళని, అక్కడే కొట్టేశాను. నేను ఎప్పుడు ఆలస్యం చేయను, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయను. చాలామంది ధ్యానులు నా చేత కొట్టించుకొని మళ్ళీ నా ముఖం చూడకుండా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోకుండా మిగిలిన వాళ్ళు ఎంత సుజ్ఞానులో లెక్కలేదు కదా, ఎంతటి మహాత్ములో ఎంతటి పరమాత్మలో. నా దగ్గర ఎవరైనా ఉందంటే వాడు ఎంతటి సుజ్ఞానులు అయి ఉంటారో, లేకపోతే వాడు నా దగ్గర ఉండలేరు. ఎంతోమంది వెళ్ళిపోయారు. ఒకసారి ఏమైందంటే, మా కొలీగ్ ఒక ఆయన ఉన్నాడు, మంచి ధ్యాని, అన్నీ బాగున్నాయి. కానీ ఎప్పుడైతే నేను ఆ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టానో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీడికి రాజకాంక్ష వచ్చిందని చెప్పేసి, రామచంద్ర నేను పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెడితే రాజకాంక్ష వచ్చిందట, వాడు వదిలిపెట్టేసిపోయాడు. వాడు పెద్ద మేధావి, అదే మేధావో. పండితుడిని వదిలిపెట్టేసిపోయేవాడు మేధావి ఎలా అవుతాడు? మూర్ఖుడు తప్ప. అజ్ఞానుల మాటలు నాకు రుచించవు, తిట్టి కొట్టి బయటికి పంపించేస్తాను. వాడు మళ్ళీ నా ముఖం చూడకూడదు ఈ జన్మలో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎవరు ఉంటారు? జ్ఞానులు, సుజ్ఞానులే ఉంటారు. మూర్ఖులు, అపండితులు, పామర్లు ఉండజాలరు. కాయల కోసం కాదు, ఇది అన్ని పళ్ళు ఇక్కడ ఉండేవి. కాయల జాతి వేరే, పండ్ల జాతి వేరే. కాయ పండు అయినప్పుడు ఆ పండు ఆ కాయల జాతిలో ఉండలేదు, మళ్ళీ పండుల జాతికి వస్తుంది. ఎక్కడెక్కడ నాలాంటి జ్ఞానులు ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతాను. అంతవరకు ఏ ఇంట్లో ఉన్నారో వాళ్ళు హాయిగా కాయగా, ఆ ఇంట్లో మిగతా కాయలన్నీ ఇప్పుడు వాళ్ళకి దూరం అవుతాయి. జ్ఞానము అజ్ఞానము, అది ఈరోజు టాపిక్. షడ్దర్శనాల్లో సాంఖ్యయోగం ఉంది. సాంఖ్యయోగంలో ఒక మంత్రం ఏంటంటే జ్ఞానాన్ ముక్తి. జ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది, జ్ఞానం లేకుండా ముక్తి రాదు. నీకు దుఃఖం పోవాలంటే, ముక్తి కావాలంటే నువ్వు జ్ఞానం అయి తీరాల్సిందే, కాయ పండు అయి తీరాల్సిందే. జ్ఞానాన్ ముక్తి, ఇది సూత్రం, సాంఖ్య సూత్రం.
మీ అమ్మ పోతుంది, మీ అమ్మని బతికిస్తాను, వాళ్ళ రోజు ఉంటుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ దుఃఖమే నీకు. ఒకసారి ఏమైందంటే యేసు ప్రభువు ఆ నజరేత్ అనే గ్రామానికి వెళ్తున్నాడు, తన సొంత గ్రామానికి. ఆయన పుట్టి పెరిగిందే నజరేత్. ఆయన అటు తిరిగి తిరిగి చివరికి మళ్ళీ తన గ్రామానికి వస్తున్నాడు. ఆయన ఇంకో 6 కిలోమీటర్లు ఉండంగానే ఆయనకు వార్త వస్తుంది, ఈయన కజిన్ లాజరస్ అని చెప్పేసి ఆయన నజరేత్లో చచ్చిపోతున్నాడు. బంధువులంతా కాగితాన్ని రిక్వెస్ట్ చెప్పారు, యేసు ప్రభు నువ్వు వస్తే మన లాజరస్ బతుకుతాడు నాయన, నువ్వు అందరినీ బతికిస్తున్నావు, ఈయన ఎందుకు బతికించవు, నువ్వు రా, తొందరగా రా అన్నాడు. 6 కిలోమీటర్లలోనే ఉన్నాడు యేసు ప్రభు, వెళ్ళలేదు. తన పాత మిత్రుడు లాజరస్ చనిపోతున్నాడని తెలిసినా వెళ్ళలేదు. ఆయన ఏదో ఒకరోజు చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత వెళ్తాడు జీసస్. ఆ బంధువులంతా నాన్న తిట్లు తిట్టారు యేసు ప్రభుని. ఈ వచ్చేది కొంతమంది వచ్చిండు, మన వాడు బతికి ఉండేవాడు కదా అని తిట్లు తిట్టారు. ఈ బంధువులంతా ఇలానే ఉంటారు కదా, కాయలు కదా అవన్నీ. ఈయనేమో మహాపండు, ఈయన యేసు ప్రభు మామూలు పండు ఏంటి, ఆయన మహాపండు. యేసు ప్రభు నవ్వుతూ వెళ్ళాడు. ఆయన చచ్చిపోయాడు, ఎక్కడ పోయాడు ఆయన? ఇగో ఇక్కడే ఉన్నాడని చెప్పారన్నమాట, ఆ శవాన్ని చూపించి. లాజరస్ లేచి రా నాయన అన్నాడు ఆయన. లేచి వచ్చాడు ఆయన లాజరస్. ఓ వాళ్ళ బంధువుల్లో సంతోషంగా ఇంకా హద్దే లేదు. చచ్చిపోయిన వాడిని బతికించాడు యేసు ప్రభు. వారం రోజులు అయిపోయింది. ఈయన యేసు ప్రభు చెప్పాడు, అయిపోయింది కదా, నీకు వెళ్ళి నాకు వేరే పనులు ఉన్నాయి, నేను వేరే ఊరికి వెళ్తా అన్నాడు. నువ్వు హాయిగా వెళ్ళింది ఆయన అన్నారు. ఈయన వెళ్ళాడు, మళ్ళీ వాడు వచ్చాడు లాజరస్. అంటే వాళ్ళు ఏం సాధించినట్టు? జీసస్ వాళ్ళకి ఏమి ఇచ్చినట్టు, వాళ్ళు ఏం సాధించినట్టు? పనికి మాలిన వాళ్ళు కోరుకుంటున్నారు. ఇచ్చి నువ్వు కోరుకునే పనికి మాలిన అని చెప్పాడు ఆయన యేసు ప్రభు. చెప్పకుండా చెప్పాడు ఆయన, మీ లాజరస్ బతికాడు కదా, నేను ఇంకా పోవచ్చు అంటే నువ్వు హాయిగా పోవచ్చు ఆయన అన్నారు. ఈయన ఊరు దాటడం లేదు, మళ్ళీ వాడు చచ్చిపోయాడు. అలా ఉంటాయి మూర్ఖుల కోరికలు. మా అమ్మగారు పోతున్నారండి, నన్ను రక్షించండి, పత్రి గారు మీరు ఒకసారి మా ఇంటికి రావాలి, మీరు అలా ముట్టుకుంటే చాలు మా అమ్మగారు బతికిపోతారు. నాకు తెలుసు నేను ముట్టుకుంటే ఆవిడ బతుకుతుందని చెప్పేసి, కానీ నేను వెళ్ళిపోతే మళ్ళీ ఆవిడ చేస్తుంది కదా, దానికోసం నేను వెళ్ళాలి ఏంటి? రామచంద్ర, నా కొడుకులు కావాలి అంటారు. కొడుకు పుడతాడు, 5 రోజులు చచ్చిపోతాడు, నేనేం చేయను దానికి. నువ్వు కావాలన్నా వచ్చాడు, 5 రోజులు ఉన్నాడు, నీకు ఇంకా శోకం ఇంకా ఎక్కువ. నీకు పుత్రుడు లేకపోయిన దానికన్నా శోకం కన్నా పుత్రుడు పుట్టి మరి 5 రోజులు పోతే ఇంకా ఎక్కువ శోకం నీకు. అవునా కదా? లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు, వస్తుంటే వస్తుందని సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యా పోతుందని బాధపడరాదు. ఇది జ్ఞాని యొక్క లక్షణము. నా కడుపులో ఆకలి ఉందో లేదా ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అలాగే జ్ఞానం ఉందో లేదా ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. పక్కవాడు ఎవడో సర్టిఫై ఇవ్వాడు. నీ కడుపులో ఆకలి ఉందని ఎవరైనా సర్టిఫై ఇస్తాడా? అలాగే నువ్వు జ్ఞానం అని ఎవరైనా సర్టిఫికేషన్ ఇస్తాడా? నువ్వే తెలుసుకోవాలి నీ ఆకలి ఎంత ఉందో. నీ జ్ఞానం ఉందో, నీకు దుఃఖం వస్తుందో నువ్వే తెలుసుకోవాలి. నీకెవడు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు నువ్వు జ్ఞానివి అని చెప్పేసి. ఎవడు ఇవ్వడు సర్టిఫికేట్. నీ కడుపులో ఆకలి ఎంత ఉందో ఎవడైనా సర్టిఫికేట్ ఇస్తాడేంటి? ఎవడైనా ఉన్నాడా సర్టిఫికేట్ ఇవ్వగలిగిన వాడు, ఇచ్చేవాడు? నువ్వు జ్ఞానం అని చెప్పేవాడు ఎవడు ఉంటాడు? నువ్వు అజ్ఞానం అని చెప్పేవాడు ఎవడు ఉంటాడు? నీకు నువ్వే గ్రహించాలి. గ్రహిస్తావు. ఎందుకు? దుఃఖం ఉంటే అజ్ఞానివి, దుఃఖం లేకపోతే జ్ఞానివి. అమెరికాలో ఎలా ఉంటారంటే, ఒక మొగుడు పెళ్ళ ఉన్నారు. ఆ మొగుడు కుర్చీలో కూర్చున్నాడు. ఈ పక్కనే నీళ్లు ఉన్నాయి, కూజాలో నీళ్లు ఉన్నాయి. వాడు పెళ్ళాన్ని పిలుస్తాడు. ఆ కూజాలో నీళ్ళు గ్లాసులో వేసి నాకు ఇయ్యని చెప్పేసి.
ఆవిడ అక్కడి నుంచి చూస్తుంది, వెధవా నీ పక్కనే కూజా ఉంది, నీళ్ళు ఉన్నాయి, నేను రావాలా నీకు అని విడాకులు ఇచ్చేసింది. కరెక్ట్గా ఇచ్చింది ఆవిడ. ఆ జడ్జి అడిగారు, ఎందుకమ్మా విడాకులు ఇస్తానంటే, వాడి పక్కన కూజా ఉంది స్వామీజీ, వాళ్ళని తీసుకోండి, నన్ను అడుగుతున్నాడు, వీడికన్నా మురుకుడు ఎవరైనా ఉంటాడా అని చెప్పేసి, అలా మురుకుతో నేనే సంసారం చేస్తానని చెప్పింది. ఇచ్చే వెంటనే విడాకులు ఇచ్చేసాడు జడ్జి. ఈ మగవాడి అహంకారం అలా ఉంటుంది. నాకు నీళ్ళు వెయ్యి అంటాడు, పెళ్ళాన్ని పిలుస్తాడు. పెళ్ళామో బానిసవాడికి, రామచంద్ర అంటే అపాండిత్యము భూకలం ఎంత తారాస్థాయిలో ఉంటుందో చూడండి అమెరికాలో. ఇవాళ పెళ్ళి, రేపు విడాకులు. ఎందుకంటే గ్లాసులో నీళ్ళు వాడు ఇవ్వలేదు, ఛాయ్ చల్లగా ఇచ్చింది ఆమె. వీడు ఆవిడికి ఇవ్వాల్సింది ఆవిడ వీడికి ఇవ్వాలంట. ఇలాంటి వాడు ఎన్ని జన్మలు తీసుకుంటే జ్ఞానులు అవుతారో అన్ని జన్మలు తీసుకుంటారు. కాయ పండు అయి తీరుతుంది. ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా ఆత్మ ఒక జ్ఞానిగా అయి తీరుతుంది. ఒక జన్మలో విషయం కాదు ఇది, అనేక జన్మలో. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహునాం జన్మనాం, ఎన్నో జన్మల తర్వాత ఒకనొక జ్ఞాని తనను తాను తెలుసుకుంటాడని చెప్పేసి. అంతవరకు అజ్ఞాని, తనను తాను తెలుసుకోడు, అహంకారంతో విరమిగుతుంటాడు, అయితే ఏడుస్తూ కూర్చుంటాడు. ఏదో సుపీరియారిటీ కాంప్లెక్స్, అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎవరికి లేదన్నా ఏడుస్తుంటాడు, లేదా అహంకారంతో అన్న విరమిగుతుంటాడు. ఈ రెండు పోయి జ్ఞాని కావాలంటే, పండు కావాలంటే ఎన్ని జన్మలు కావాలి? బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మలు కావాలి. పిల్లవాడు పెద్దవాడు కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? వెంటనే పెద్దవాడు అయిపోతాడేంటి? ఇలా లాగితే పెద్దవాడు అయిపోతాడేంటి? ఎన్నో రోజులు కావాలి. అలాగే ఆత్మ పెద్దగా కావడానికి ఎన్నో జన్మలు పడుతుంది. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. ఆ పండులో పండు అనేవాడు ఎంతో గొప్పవాడు. అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టము. సుదుర్లభ. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అజ్ఞానము జ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రజ్ఞానం అని ఉంది, అంటే మహాజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ. నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటే జ్ఞానము, మమాత్మ సర్వభూతాత్మని తెలుసుకుంటే ప్రజ్ఞానం. నేనే అన్ని శరీరాల్లో ఉన్నాను అని తెలుసుకుంటే ప్రజ్ఞానం. అది ప్రజ్ఞానం బ్రహ్మ. నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటే జ్ఞానము, మమాత్మ సర్వభూతాత్మని తెలుసుకుంటే ప్రజ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి తత్వమసి అయం ఆత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ సర్వం కలివిధం బ్రహ్మ. జ్ఞానం అంటే తెలుసుకోవాలి, అజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి, ప్రజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి. నేను అన్ని చోట్ల ఉన్నాను. అద్వైతం, ద్వైతంలో లేను, విడివిడిగా లేము, అద్వైతంగా ఏకంగా ఉన్నాం అందరం. భూలోకం చూస్తే అంత విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ పైలోకం చూస్తే అంతా ఏకమే. నా చెయ్యి ఉంది, ఈ వేడి వైపు చూస్తే విడివిడిగా ఉంది, కానీ ఇక్కడ చూస్తే అంతా ఒకటే చెయ్యి. వేళ్ళ వైపు చూస్తే విడివిడిగా ఉన్నాయి, కానీ అరచేతి వైపు చూస్తే అన్నీ ఒకటిగానే ఉన్నాయి. ఇది ప్రజ్ఞానము, ఇది జ్ఞానము. ప్రతి కాయ పండు అయి తీరుతుంది సహజముగానే. ప్రతి అజ్ఞాని అనేక జన్మ పరంపరలో సుజ్ఞాని అవుతాడు. కాకుండా ఎలా ఉంటాడు? కాకుండా ఉంటే అది ప్రకృతికి అసహజము. అది కాయగా ఉంటే ఆ కాయతనం మనం ఎంజాయ్ చేయాలి, అది పండు అయితే పండుతనం ఎంజాయ్ చేయాలి. మనం 3 ఏళ్ళ పిల్లవాడు ఉంటాడు, వాడిని మనం ఎంజాయ్ చేయమా? వీడు ఇంకా 20 ఏళ్ళ కాలేదని ఏడుస్తామేంటి? ఇంకా కొన్ని రోజులు పిల్లాడు కంటే వాడిని ఎత్తుకుని ముద్దాడుతాం మనం, బాగుంటుంది. కాయేవాడు, ఇంకా పండు కాలేదు వాడు. ఆ కాయను కూడా మనం
ఆ కాయలో రుచితనం కూడా చూడాలి మనం. అజ్ఞాని యొక్క రుచి గొప్పతనాన్ని జ్ఞాని గ్రహిస్తాడు, కానీ జ్ఞాని యొక్క రుచిని గొప్పతనాన్ని అజ్ఞాని గ్రహించలేడు. ప్రతి జ్ఞానికి ప్రతి అజ్ఞాని కాబోయే జ్ఞాని. కృష్ణుడికి కూడాను దుర్యోధను చూస్తే వీడు కాబోయే కృష్ణుడు, వీడు ఆ రూపంలో చూస్తాడు కృష్ణుడు దుర్యోధనుడిని. అంతేకాని నువ్వు కాయగా ఉన్నావేంటి, పచ్చిగా ఉన్నావేంటి, రోతగా ఉన్నావేంటి అని ఎప్పుడు అనుకోడు. వాడి భవిష్యత్తును చూసి మురిసిపోతాడు. వాడి పిల్లవాడి తనని చూసి వాడు మురిసిపోతాడు. పిల్లవాడు ఎంత బాగున్నాడో, ముద్దుగా ఉన్నాడో మురిసిపోతాడు. పెద్దగా నన్ను బాగా చూసుకుంటాడు, అది కూడా మురిసిపోతాడు. ఉన్నప్పుడు మురిసిపోతాడు, కాయగా ఉన్నప్పుడు మురిసిపోతాడు, పండుగ అయ్యే లక్షణాలను కనబడుతున్నప్పుడు కూడా మురిసిపోతాడు. అది జ్ఞాని యొక్క లక్షణం. తెలుసు జ్ఞానికి వీడు ఏదో ఒక రోజు జ్ఞాని అవుతాడని చెప్పేసి. ఆ 3 ఏళ్ళ పిల్లవాడిని ఆ జ్ఞాని కాదండు, ఆ ఉన్నది కాదండు, వీడు ఇప్పుడే 20 ఏళ్ళ వాళ్ళు అడిపోవాలని ఇప్పుడు అనుకోడు. ఆ 3 ఏళ్ళ పిల్లవాడిని అలానే చూస్తాడు, చక్కగా ముద్దుగా పెంచుకుంటాడు, ముద్దుగా చూస్తాడు. వీడు ఇంకా 3 ఏళ్ళ వాళ్ళ కూడా ఉన్నాడేంటి, వీడు ఇంకా 20 ఏళ్ళ వాడు అయిపోతే ఎంత బాగుండేది అని ఎప్పుడు ఏ జ్ఞాని అనుకోడు. మై డియర్ ఫ్రెండ్స్, అజ్ఞానము, జ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము. జ్ఞానం లేనివాడు అజ్ఞాని, జ్ఞానం ఉన్నవాడు జ్ఞాని. పరలోక జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని అందరికీ బోధిస్తుంటాడో వాడు సుజ్ఞాని. తనను తాను అన్నింటిలో చూసుకుంటాడు వాడు ప్రజ్ఞాని. ప్రజ్ఞానం ఉన్నవాడు బ్రహ్మజ్ఞాని. ఈరోజు ఇవన్నీ తెలిసిన విషయాలే. పిరమిడ్ మాస్టర్ అందరికీ తెలిసిన విషయాలు, తెలియని విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకురాను పిరమిడ్ మాస్టర్లకి. చిన్నప్పుడంతా గుడికి వెళ్ళి పురాణ కాలక్షేపం చేసేవాళ్ళం. మనకి పురాణాలు లేవు కదా కాలక్షేపం చేయడం కోసం. మళ్ళీ మళ్ళీ తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ జ్ఞాన కాల వినియోగం చేస్తాం, కాలక్షేపం కాదు. పురాణ కాలక్షేపము, పిరమిడ్ కాల వినియోగం. మనకి టైం పాస్ కాదు, టైం యూజ్. మనకి కాలక్షేపం అంటే టైం పాస్, కాల వినియోగం అంటే టైం యూజ్. మళ్ళీ పదే పదే జ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉంటాం, పదే పదే అజ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉంటాం, పదే పదే సుజ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉంటాం, పదే పదే ప్రజ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉంటాం. కాసేపు ధ్యానం చేద్దాం మనం అందరం. చేతులు పెట్టుకుని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని, కళ్ళు రెండు మూసుకుని, శ్వాస మీద ధ్యాస. ఎవరూ కళ్ళు తెరవరాదు. గుర్తుంచుకోండి, అజ్ఞానము, జ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము. సమయాన్ని వినియోగించుకునేవాడు జ్ఞాని, సమయాన్ని వృధాపరిచేవాడు అజ్ఞాని. కాయ, పండు. ప్రతి కాయ కూడా పండు అయి తీరుతుంది. ఎవడు ఎడవక్కర్లేదు దానికోసం. వాడు కాయగా ఉన్నాడే, నేను కాయగా ఉన్నానని ఎవడు ఏడ్చేవాడు ఆ పండితుడు. ఎందుకంటే నువ్వు పండు కాబోతున్నావు. నీ పక్కింటి వాడు కూడా పండు కాబోతున్నాడు. ప్రతి దానికి ఏడ్చేవాడే కాయ, దేనికి ఏడవని వాడే పండితుడు, పండు.
లేనిది కొనేవాడు కాయ, లేనిది కొననివాడు పండు. పది నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. మన సమయాన్ని వినియోగించుకుంటున్న వాళ్ళం ప్రతి క్షణము కూడా. ఒక్క క్షణం కూడా మనం వ్యర్థం చేయము, దుబారా చేయము.
ఆఖరి ఒక నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. అజ్ఞానము, జ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము 4 పదాలు గుర్తుంచుకుందాం. మనమంతా దిగి వచ్చిన దేవుళ్ళం. చక్కటి మానవ అనుభవాల కోసం వచ్చాం. ఏడుస్తూ జీవించడం కోసం పుట్టలేదు. పక్క నవ్వుతూ జీవించడం కోసం పుట్టాం. పుట్టిన తర్వాత వచ్చిన మరుపులో మనల్ని మనం ఎరుకపరచుకోవాలి. ఆ ఎరుక అనేది ధ్యానం ద్వారానే వస్తుంది. ఆ ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస ద్వారానే వస్తుంది. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. ఆఖరి 30 సెకండ్లు. బీ విత్ యువర్ బ్రెత్. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. అంధకారం నుంచి ప్రకాశం వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, ఆఖరి 20 సెకండ్లు. పది సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులను 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. అందరికీ నమస్కారం.